శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇంట్లో కూర్చొని మంచి రోజును చూసుకోవడం ఎలా అనేటువంటిది కార్యక్రమంలో భాగంగా ముందుగా మనం ఆదివారము, సోమవారము, మంగళవారము ఏ కార్యక్రమాలు చేస్తే ఏ సమయంలో చేస్తే ఎలాంటి ఫలితం ఉండబోతుంది దానికి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. అదే రకంగా ఇప్పుడు బుధవారం గురించి తెలుసుకుందాం. బుధవారం పూట ఏ పనులు చేస్తే చక్కటి యోగం కలుగుతుంది, ఏ పనులు చేస్తే మనకు విజయం చేకూరుతుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా కూడా బుధవారము అంటే బుధవారం బుధుడు అధిపతి. ఇటువంటి బుధుడు అధిపతి రోజున మనం ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్రాతపత్రాలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, స్థలానికి సంబంధించినటువంటి పనులు కానీ, ఇంటికి సంబంధించినటువంటి పనులు కానీ మొదలు పెట్టడం, వాటి యొక్క కాగితాలను రాసుకోవడం, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలని ఆ రోజు ప్రారంభించడం, ఏదైనా ఒక కేసు ఎవరిపైన వేయాలి, లేదు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు, వారికి మనం ప్రత్యుత్తరం పంపాలి, వారికి సమాధానం చెప్పాలి అంటే మనం బుధవారాన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. అటువంటి బుధవారం రోజున ఎవరైతే రాజకీయ పరంగా కానీ, అదే రకంగా కోర్టుకు సంబంధించినటువంటి పనులు కానీ, ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి వ్రాతపత్రాలు కానీ, ఇంటికి సంబంధించినటువంటి పనులు కానీ ఏవైనా సరే బుధవారం రోజున ప్రారంభించినట్టయితే వారికి విజయం చేకూరుతుంది. అదే రకంగా బుధవారం పూట ఏ సమయాల్లో మనం ఈ యొక్క పనులు ప్రారంభించకూడదు అనేటువంటి దాని గురించి మనం చూసుకున్నట్టయితే బుధవారం పూట మధ్యాహ్నం 12:01 రాహుకాలం, 10:30-12 గుళిక కాలం, 7:30-9 యమగండం. ఈ సమయములలో బుధవారం పూట మనం ఎటువంటి పనులు కూడా ప్రారంభించకుండా ఉండడం మంచిది. బుధవారం రోజున ఉదయం 6 నుంచి 7 వరకు, 4 నుంచి 5 వరకు సాయంత్రం పూట ఏదైనా పనులు ప్రారంభిస్తే బుధవారం పూట విజయం చేకూరుతుంది. అదే రకంగా బుధవారం రోజున మనం ఏదైనా పనులు చేసేటప్పుడు మన యొక్క నక్షత్రానికి తారాబలం చూసుకోవడం. మన యొక్క ప్రతిరోజు కూడా ఒక్కొక్క నక్షత్రం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కృత్తికా నక్షత్రం ఉందనుకోండి, సహజంగా మనం పుట్టినటువంటిది ఆ రోజు మూలా నక్షత్రం అయితే మనకు తారాబలం ఏ రకంగా ఉంది అని చూసుకోవడం కూడా చాలా ప్రధానం. దాన్ని మనం తారలు అంటాం. ఇవి నవతారలు. ఈ నవతారలు ఏ రకంగా చూసుకోవాలి అంటే ముందుగా జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధనం, మిత్రం, పరమిత్రం చైవ నవతార ప్రకీర్తిత అనేటువంటిది శాస్త్రం. ముందుగా జన్మతార, తర్వాత సంపత్తార, తర్వాత విపత్తార, తర్వాత క్షేమతార, తర్వాత ప్రత్యక్ తార, తర్వాత సాధన తార, తరువాత నైధన తార, తర్వాత మిత్రతార, తరువాత పరమిత్రతార. ఈ రకంగా 9 తారలు మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. ఈ 9 తారల్లో మనకు ఏ తార మంచిది అనేటువంటి దాని గురించి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా సంపత్తార చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత క్షేమతార మనకు క్షేమాన్ని కలిగిస్తూ ఉంటుంది. సాధనతార విజయాన్ని సాధింపజేస్తుంది. మిత్రతార, పరమిత్రతార రెండూ కూడా స్నేహితులతో చక్కటి ప్రేమానుబంధాన్ని కలిగిస్తుంది. అదే రకంగా మిత్రులతో చక్కటి అనుబంధాన్ని కలగజేస్తూ ఉంది. వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లో ఏదైనా సరే మనం వ్యాపారం ప్రారంభించేటువంటిప్పుడు మిత్రతార, పరమిత్రతార ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. నిరంతరము కూడా వారు స్నేహంగా ఆ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి మిత్రతార, పరమిత్రతార చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి బుధవారం రోజున మనం ఏ పని చేస్తున్నా సరే తారాబలం చూసుకోవడం నక్షత్రానికి, ఇది చాలా విశేషమైనటువంటి యోగం కలగజేస్తూ ఉంటుంది. సహజంగా మనం ఏదైనా ఒక కోర్టుకు కానీ, ఒక తగాదకు కానీ వెళ్ళేటప్పుడు ఆ రోజు మన యొక్క నక్షత్రానికి సాధన తార బుధవారం కనుక వచ్చినట్టయితే మనకు చక్కటి విజయం చేకూరుతున్నటువంటిది శాస్త్రం. కాబట్టి ఇంట్లో కూర్చొని బుధవారం రోజున ఆ నక్షత్రానికి ఏ రకంగా తారాబలం చూసుకోవడం అనేటువంటిది నేర్చుకొని, తారాబలం చూసుకొని కనుక ఎవరైనా సరే బుధవారం రోజున
చేసినట్టయితే వారికి విజయం చేకూరుతుంది. తర్వాత ఎపిసోడ్లో తారాబలం చూసుకోవడం ఎలా అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. స్వస్తి.